హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సెబీ గ్రేడ్కి సంబంధించి ఏదైతే షార్ట్ నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి డిస్కస్ చేసుకుందాము క్లియర్గా. అయితే దీనికి సంబంధించి ఏదైతే సెబీ గ్రేడ్ ఏ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి అంటూ ఉంటామో, దీనికి సంబంధించి మనకి ఈ పోస్ట్ ఎక్కడ ఉంది సెబీ హైరార్కీలో అంటే పైన వైస్ చైర్మన్ అంటారు, చైర్మన్లు ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. హైరార్కీలో గ్రేడ్ ఏ పోస్ట్ ఎక్కడుంది, దీని బెనిఫిట్స్ ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ నోటిఫికేషన్ లేదా కంప్లీట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామినేషన్కి ఎంత టైం ఉండొచ్చు, ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ రోజు వీడియోలో. సెబీకి సంబంధించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం ఈ రోజు వీడియోలో. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. డేట్ చూసుకున్నాం అనుకుంటే అక్టోబర్ 8న మనకి 2025 షార్ట్ నోటీస్ ఒకటి రిలీజ్ అయింది. దానికి సంబంధించి మనం డీటెయిల్ నోటిఫికేషన్ అక్టోబర్ 30న వస్తుందని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. దాని తర్వాత అప్లికేషన్స్ కూడా అదే రోజు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన రోజే మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు కరెక్ట్గా ఒక 30 రోజులు లాస్ట్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఒక 30 రోజులు అప్లికేషన్ ఫిల్లింగ్కి డేట్స్ ఇస్తారు. దాని తర్వాత ఇవ్వరు. ఓకే, సో దాని తర్వాత ఎడిటింగ్ విండో అవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. డే బై డే పాస్ అవుతూ ఉండగా అప్డేట్స్ ఏమేమి వస్తాయో అవన్నీ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకసారి జాయిన్ అయ్యారనుకుంటే మీకు క్లియర్గా నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. రైట్, ఇంపార్టెంట్ మెటీరియల్స్ కూడా అక్కడ షేర్ అవుతూ ఉంటాయి, చూడడానికి ట్రై చేయండి. పక్కన కొద్దిగా క్రాకర్స్ ఉండే కోసం ఉంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫర్ దిస్ వీడియో ప్లీజ్. అప్లికేషన్కి సంబంధించి మనకి స్టార్టింగ్ శాలరీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి 1 lakh ప్లస్ శాలరీస్, దాని తర్వాత మేనేజింగ్ లెవెల్, సెబీకి సంబంధించి మనకి కొద్దిగా నాలెడ్జ్, ఎకానమీ నాలెడ్జ్ బాగుంది అంటే ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా అప్లై చేయొచ్చు అండి. మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్లో ఎకానమీ కొద్దిగా మీకు గట్టిగా వచ్చింది అనుకుంటే మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్కి. అయితే దీనికి సంబంధించి నేను మీకు చెప్తాను, వేరే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మీకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, దాని తర్వాత మరి ఆర్బీఐ కొంతమంది ప్రిపేర్ అయ్యారు, దాని తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ కొంతమంది అటెంప్ట్ చేసి అవ్వలేదు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ సెబీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కంపారిజన్ వీడియోస్ నేను తీసుకొని వచ్చిస్తాను. అయితే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాలి, దేనికి కంపేర్ చేయమంటారు. ఈపీఎఫ్ఓ, ఈఓ సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సెబీకి అప్లై చేయవచ్చా లేదా, కామన్ సిలబస్ ఏముంటుంది, కామన్గా మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది అని క్లియర్గా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏది ముందు కావాలి, ఈపీఎఫ్ఓ, ఈఓనా లేదంటే ఆర్బీఐనా, యూపీఎస్సీనా, దేనికి కంపారిజన్ కావాలి సెబీతో. ఓకేనా, అన్నీ చేస్తాను, బట్ ప్రయారిటీని బట్టి మీరు దేనికైతే కామెంట్ చేస్తారో దాన్ని ముందు చేసిస్తాను. ఓకే, సో ఆల్రెడీ సెబీకి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ కోర్స్ ఒకటి రన్ అవుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే సెబీకి సంబంధించి కోర్సు. అండ్ ఈపీఎఫ్ఓ, ఈఓకి సంబంధించి మీరు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు నా కోర్సుకి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఇప్పటి నుంచి మనం సెబీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈపీఎఫ్ఓ వాళ్ళకి చాలా నేను ప్రతిదీ డిస్కస్ చేసి ఇచ్చాను. అండ్ ఈపీఎఫ్ఓ కూడా అలానే, సెబీకి కూడా అలానే నేను మీ సపోర్ట్ ఇస్తాను, టెన్షన్ ఏం లేదు. ప్రశాంతంగా ఎగ్జామ్కి అప్లై చేయండి. నేను మీకు మంచి వీడియోస్, మెమొరీ హింట్స్తో, మీరు మర్చిపోలేని విధంగా మెమొరీ హింట్స్ నేను మీకు మంచి కోర్సెస్, యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్, మంచి మెటీరియల్స్ అన్నీ తీసుకొని వచ్చిస్తాను. ఓకేనా, సో సెబీకి సంబంధించి ఆల్రెడీ యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. మెమరీ హింట్స్తో మంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచిగా అవైలబుల్ అయ్యేది. మెమరీ హింట్స్, మైండ్ మ్యాప్స్తో, మీకు అర్థమయ్యే భాషలో టెస్ట్ సిరీస్తో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కమింగ్ ఆన్ డేస్ మీకు శాంపిల్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, యాప్లో ఉన్నాయి. ఎర్లీగా మీరు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకుంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. పోను ఇప్పుడు చూసుకుంటే ఇందులో సిలబస్ చాలా ఉంటుంది. ఆ సిలబస్లో మీరు ఆల్రెడీ 60% సిలబస్ కంప్లీట్ చేసి యాప్లో పెట్టేశాను నేను మీకు సెబీకి సంబంధించి. అయితే మిగతా సిలబస్ కూడా నేను మీకు కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఫుల్ సిలబస్ అయ్యే నాటికి ఈ కోర్స్ ఫీజు ఏ 4,999 ఏ 3,999 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో 1,999, 299 ఈ ప్రైస్లోనే ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎనీవేస్ మెంటర్షిప్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, డే 1 నుంచి మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ దగ్గర నుంచి మీ సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు నేను మీకు మెంటర్షిప్ ఇస్తూనే ఉంటాను. మార్నింగ్ ఏం చదవాలి, ఆఫ్టర్నూన్ ఏం చదవాలి, ఈవినింగ్ ఏ టెస్ట్ రాయాలి, నువ్వు చదివింది నేను వింటాను. నీ దగ్గర నుంచి క్వశ్చన్స్ నేను తయారు చేపిస్తాను. నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కాదు, నీ దగ్గర నుంచి క్వశ్చన్స్ నేను తయారు చేపిస్తాను. ఆ రకంగా మెంటర్షిప్ కోర్సు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ 9493 కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. 9493700061. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మొత్తం 110 వేకెన్సీలు గాను షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు సెబీ వాళ్ళు. ఈ 110 వేకెన్సీస్లో మనం చూసుకున్నాం, బైఫాబ్రికేట్ చేసుకున్నాం అనుకుంటే జనరల్ స్ట్రీమ్లో 56 వేకెన్సీస్, దాని తర్వాత ఐటీ ఫీల్డ్లో వచ్చేసి మనకి 22 వేకెన్సీస్, లీగల్లో వచ్చేసి 20, రీసెర్చ్ స్ట్రీమ్లో 4, అఫీషియల్ లాంగ్వేజ్లో 3, ఇంజనీరింగ్ సివిల్లో 3, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో 2. సో ఓవరాల్గా మనకి జనరల్ స్ట్రీమ్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, లీగల్కి సంబంధించి అన్ని దేనికి ఏం క్వాలిఫికేషన్ కావాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. మేజర్ ఇంపార్టెంట్ అంటే కాంపిటీషన్ బాగా తక్కువ ఉన్న ఎగ్జామ్ ఇది. లాస్ట్ టైం చూసుకున్నా సరే మనకి దగ్గర ఒక 60,000 మంది అటెంప్ట్ చేయడం అదంతా జరిగింది. 60,000 50,000 మంది.
ఓకేనా, అది కూడా వీడియో చేసిస్తానులేండి. అయితే తక్కువ కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ ప్రశాంతంగా క్రాక్ చేయవచ్చు. సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీ జియోగ్రఫీలు, హిస్టరీలు ఇవేమి ఉండవు. సింపుల్గా చేయొచ్చు. ఎకానమీ కొద్దిగా స్ట్రాంగ్ ఉంది అనుకుంటే ఎకానమీ ఎలాగో ఈపీఎఫ్ఓ చదివే పిల్లలు అకౌంటింగ్ ఆల్రెడీ గ్రిప్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా చేయొచ్చు. అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే జనరల్ స్ట్రీమ్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. పీజీ డిప్లొమా ఏదైనా ఉంటే 2+ ఇయర్స్ ఉంటే మనకి మాస్టర్స్ డిగ్రీ ఉంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ సరిపోయినట్టు. లేదా ఇంజనీరింగ్ చేస్తున్నా సరే బీఈనా బీటెకా అని అడగండి. ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా, బీఈ కాదు బీటెక్ కాదు, ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తున్నా సరే మీ సంబంధించి మీ క్వాలిఫికేషన్లో ఇంజనీరింగ్ మెన్షన్ చేస్తుంటే మీరు ఇందులో క్వాలిఫై అయినట్టే, క్వాలిఫికేషన్ సరిపోయినట్టే. ఓకే, మాస్టర్స్ డిగ్రీ ఉన్నా సరే ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకేనా, మాస్టర్స్ డిగ్రీ ఉంటే. సో ఎక్కువ శాతం దీనికి సంబంధించి దీనికి అప్లై చేస్తూ ఉంటారు. జనరల్ స్ట్రీమ్కి సంబంధించి లీగల్ ఎవరైనా చేస్తున్నారంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ కానీ బ్యాచిలర్స్ ఇన్ లా చేస్తున్నా సరే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మొత్తం క్లియర్గా నేను మీకు ఇచ్చాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఆర్ బ్యాచిలర్స్ పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా సరే మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇంజనీరింగ్ సివిల్ చేస్తే సివిల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్, ఎలక్ట్రికల్ చేస్తే ఎలక్ట్రికల్లో ఎలిజిబుల్. సో ఇలా అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి మొత్తం క్లియర్గా నేను మీకు ఇచ్చాను. రీసెర్చ్ స్ట్రీమ్ ఈ పీడిఎఫ్ ఇలానే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో డంప్ చేస్తాను. ఒకసారి ప్రతి పేజ్ చూసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే నోటిఫికేషన్ సంబంధించి వచ్చిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు అది కూడా పీడిఎఫ్ అవైలబుల్ చేసి ఇస్తాను. అయితే మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా 2024 సంబంధించి పాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఈ ఇయర్ చేంజెస్ ఏమైనా చేస్తారంటే 99% చేయరు. 1% చేంజ్ చేశారన్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, 30 years మినిమం ఏజ్ లిమిట్ ఉండాలి. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ యూజువల్ సెంట్రల్ పోస్టులకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీఎస్సీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years. ఓకే, ఇలా మీకు ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years, ఇలా మీకు క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే హైరార్కీ చెప్పాను కదా, హైరార్కీ మనకు ఈ సెబీకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది కింద గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ ఫస్ట్ ఎంట్రీ లెవెల్ పోస్ట్ ఇది. ఓకేనా, కాకపోతే మీకు ఇంకా కింద స్టాఫ్ చాలా ఉంటారండి, క్లర్క్లు, దాని తర్వాత ఇంకా వేరే రకాలు చాలా ఉంటారు. కాకపోతే మేనేజర్స్ లెవెల్లో ఇది ఎంట్రీ లెవెల్ గ్రేడ్ ఏ పోస్టు. దాని తర్వాత మనకి గ్రేడ్ బి ఉంటుంది, సి ఉంటుంది, డిప్యూటీ మేనేజర్ ఉంటారు, జనరల్ మేనేజర్ ఉంటారు, చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, చైర్పర్సన్స్. ఇందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇందులో మీరు వెళ్ళండి, కాకపోతే చీఫ్ జనరల్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు మీరు. ఓకేనా, ఎనీవేస్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎగ్జామినేషన్ సంబంధించి 3 phases ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నాం అనుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒక్కొక్కటి చెప్తాను చూడండి. మీకు ఓవరాల్గా మీరు చేత్తో రాయటం అంటే మీరు కంప్యూటర్లో ఆప్షన్స్ పెట్టడం కానీ లేదంటే చేత్తో థియరీ రాయటం కానీ ఏదైనా మొత్తం మీద 4 ఎగ్జామ్స్ రాస్తారండి. క్లియర్గా చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొత్తం ఓవరాల్గా 4 ఎగ్జామ్స్ రాయబోతున్నారు మీరు. ఓకేనా, ఇందులో మీరు చూసుకున్నారు అనుకుంటే ఆప్షన్ ఆప్ట్ చేసి వచ్చేది ఏనా, బీనా, సీనా, డిఏనా అని చెప్పి ఆప్షన్ ఆప్ట్ చేసేది 3 ఎగ్జామ్లు. ఒకటి చేత్తో థియరీ రాయాలి. ఓకేనా, థియరీ అనగానే మీరు అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్. సరే, ఎంత మర్చిపోండి, ఓవరాల్గా 4 ఎగ్జామ్స్ ఉంటాయి కదా. 4 ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. ప్రిలిమ్స్లో 2 ఎగ్జామ్స్, 2 పేపర్లు ఉంటాయి. మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్లో 2 పేపర్లు, మెయిన్స్లో 2 పేపర్లు. అయితే ఇందులో ఈ ఎగ్జామ్కి సంబంధించి కొద్దిగా డిఫరెన్స్ ఏందయ్యా అంటే మీకు కొట్టుకోవటం ఉండదు. అంటే ఏంటి, కట్ ఆఫ్ ఎంత అని చెప్పి భయపడవసరం లేదు. కట్ ఆఫ్ ఆల్రెడీ ప్రిలిమ్స్కి సంబంధించి డిసైడ్ చేసే పెడుతుంది సెబీ. మీరు జస్ట్ కట్ ఆఫ్ క్రాస్ అయితే 40% ఆఫ్ ద మార్క్స్ మీరు క్రాస్ అయితే మీరు మెయిన్స్కి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? మామూలుగా 1000 మంది రాశారనుకోండి, 10,000 మంది రాశారనుకోండి, 1,00,000 మంది రాశారనుకోండి, ఈ 1,00,000 మందిలో 10,000 మంది మెయిన్స్కి వెళ్తారు మామూలు వేరే ఎగ్జామ్స్లో. ఓకే, 1:15 తీస్తాము, 1:100 తీస్తాము, ఇవన్నీ ఉంటాయి కదా. 1:10 తీస్తాము అంటారు కదా. సెబీలో అలా ఏమి ఉండదు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ వెళ్ళాలంటే ఎంతమందిని వెళ్ళొచ్చు, రాసిన ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు కావాలంటే. కానీ క్లాస్ ఏందయ్యా అంటే 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి 2 పేపర్లో, ప్రిలిమ్స్ 1, ప్రిలిమ్స్ 2. ఓకే, ప్రిలిమ్స్ పేపర్ 1, ప్రిలిమ్స్ పేపర్ 2. పేపర్ 1లో ఏముంటాయి అంటే మనకి రెగ్యులర్గా మీరు ఏదైతే ఎస్ఎస్సి సిజిఎల్కి, దాని తర్వాత బ్యాంకింగ్కి, ఆర్బీఐకి, ఆర్ఆర్బీకి ఇలాంటి వాటికి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ కష్టపడి తీసుకొని 90%, 60% అవసరం లేదు. జస్ట్ మీకు కావాల్సింది ఏందయ్యా అంటే 30% వస్తే చాలా ఇంత సింపుల్గా మీరు. ఎందుకంటే ఈ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు హార్డ్ లెవెల్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. 30% వాళ్ళకి రాలేదనుకోండి, ప్రిపరేషన్ ఆపేస్తే మంచిది. నన్ను అడిగితే ముందు నువ్వు ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం కానీ ఏదైనా క్లాసులు కోర్సులు తీసుకోవడం కానీ ప్రిపేర్ అవ్వడం మంచిది ముందు.
ఎందుకంటే 30% బేర్ మినిమం మార్క్స్ అండి, ఇవి వచ్చేసేయాలి. ఓకే, సరే 30% వచ్చేసి సరిపోతుందా? పేపర్ 2లో 40% రావాలి. పేపర్ 2 కొద్దిగా మీకు డెప్త్ వెళ్తుంది. ఏంటయ్యా డెప్త్ అంటే కామర్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ కాస్టింగ్ కూడా ఉంటుంది ఇందులో. కాస్టింగ్ అండ్ కంపెనీస్ యాక్ట్ కూడా ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ నేను డీటెయిల్స్ ఎవరో చెప్తాను. ఓకే, కంపెనీస్ యాక్ట్ ఉంటుంది. రైట్. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఏమేమి ఉన్నాయని చెప్తాను. డీటెయిల్ సిలబస్ ఒక్కొక్కటి మనం మాట్లాడదాం. ఏం చదవాలి, కామర్స్లో ఏం చదవాలి, మేనేజ్మెంట్లో ఏం చదవాలి, ఫైనాన్స్లో, ఎకనామిక్స్లో దేంట్లో ఏం చదవాలనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. మెమరీస్తో మనం మంచి కోర్సెస్ చేసుకుందాము. మీరు ప్రశాంతంగా కోర్సుకి సంబంధించి ఏం చెప్పానో అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంసీక్యూస్లో, ప్రీవిక్యూస్లో మీరే క్లియర్గా తెలుసుకుంటారు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో. ఓకేనా? ఎనీవేస్, దీనికి సంబంధించి మన ఫస్ట్ పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది? 100 మార్కులకు ఉంటుంది, 60 నిమిషాలు. ఓకే, సెక్షనల్ ఉంటుందండి. ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, కానీ సెక్షనల్ టైమింగ్స్ అండ్ సెక్షనల్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, దాంతోపాటు మీకు జనరల్ స్ట్రీమ్లో వచ్చేసి 100 మార్కులు 40 నిమిషాలు ఇస్తారు. కట్ ఆఫ్ ఇది వచ్చేసి 40%. ఇక్కడ చిన్న మెలికి ఏం పెడతారంటే వీళ్ళు సెబీ వాళ్ళు, చిన్న మెలికి ఏంటంటే మీకు ఇందులో ఎంత రావాలి? 30% రావాలి. అంటే ఎంత? 100 మార్కులు 30 మార్కులు రావాలి. ఓకేనా? ఇందులో ఎంత రావాలి? 40% రావాలి. పేపర్ 2లో అంతే ఎంత రావాలి? 100కి 40 మార్కులు రావాలి. సో ఓవరాల్గా చూసుకున్నాం అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి సార్? 70 మార్కులు వచ్చినాయి. ఓకేనా? కాకపోతే వీళ్ళు అడిగేది ఏంటంటే 70 కాదు మాకు కావాల్సింది, 70 కాదు 80 మార్కులు కావాలి అంటారు. 80 మార్కులు. ఓకేనా? 80 మార్కులు కావాలి. అదేంటి సార్ మరి దేంట్లో నుంచి తీసుకుని రావాలి? 80 ఇందులో నుంచి తెచ్చుకో, ఇందులో నుంచి తెచ్చుకో, 2 కలిపని తెచ్చుకో. ఇందులో 35, ఇందులో 45 తెచ్చుకో, ఇందులో 30, ఇందులో 50 తెచ్చుకో. ఎలా అయినా పర్లేదు, నీకు ఓవరాల్గా చూసుకుంటే 80 మార్కులు కనిపించాలి అక్కడ, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద 40% ఆఫ్ కట్ ఆఫ్. మీ పేపర్ కట్ ఆఫ్, సెబీ పేపర్ కట్ ఆఫ్ ఎంత సార్ అంటే ఈరోజే డిసైడ్ అయిపోయింది, 40% కట్ ఆఫ్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే పేపర్ 2కి సంబంధించి మనకి డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇది మీరు డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి 100 మార్కులు కానీ 60 నిమిషాల టైం ఉంటుంది. దాని తర్వాత మీకు స్ట్రీమ్ స్పెసిఫిక్ వచ్చేసి మీకు కామర్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, మీరు ఏదైతే స్ట్రీమ్ తీసుకుంటారో దానికి సంబంధించి ఫేస్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మీకు 100 మార్కులు 90 నిమిషాలు ఉంటుంది. ఓకేనా? అయితే మెయిన్ మీకు ఓవరాల్గా మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు పేపర్ 1 వెయిటేజ్ ఎంత అయ్యా అంటే 1/3 వెయిటేజ్ ఇస్తాడు. పేపర్ 2 వెయిటేజ్ ఎంత అయ్యా అంటే 2/3 వెయిటేజ్ ఇస్తాడు. అంటే ఏంటి సార్? పేపర్ 1లో నీకు 100 మార్కులు వచ్చినాయి, పేపర్ 2లో కూడా 100 మార్కులు వచ్చినాయి. ఓవరాల్గా మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు నీకు 100 మార్కులు వచ్చినాయి కదా, ఇందులో నుంచి నీది 33.33 మార్కులు తీస్తాడు. ఇందులో 100 మార్కులు వచ్చినాయి అంటే 2/3 తీస్తాడు, ఇందులో 2/3 తీస్తాడు, అంతే 66.66. సో ఓవరాల్గా ఈ 2 కూడి నీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. ఈ 2 కూడి ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి, ఏకి ఎంత వచ్చినాయి, బీకి ఎంత వచ్చినాయి, రవికి ఎంత వచ్చినాయి, రాముకి ఎంత వచ్చినాయి, పేపర్ 1లో ఎంత వచ్చినాయి, పేపర్ 2లో 1/3 తీస్తూ, ఇందులో 2/3 తీస్తూ ఇలా తీస్తూ వెళ్తాడు. అంతేంటే 30%, 33% వెయిటేజ్. ఓకేనా? ఇలా రైట్. అంత ఎక్కువ డెప్త్గా ఆలోచించకండి. ఫేజ్ 2 అప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదంతా మనం పక్కన పెట్టేసేయండి. దీన్ని మేజర్గా ముందు ఫేజ్ 1 గురించి కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో దాని తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏమేమి ఉంటాయి సార్ అంటే మీకు కరెంట్ అఫైర్స్, ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ న్యూస్లు, బడ్జెట్కి సంబంధించి అవార్డ్స్ అండ్ సో మొత్తం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? స్టాటిక్ జీకే, నేషనల్ పార్క్స్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, దగ్గర ఒక 70 టాపిక్స్ వరకు, 60 టాపిక్స్ వరకు నేను మీకు జనరల్ అవేర్నెస్ సంబంధించి చేసి ఇచ్చాను. కోర్సు ఆల్రెడీ అవైలబుల్ ఉంది సెబీలో. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న ప్రతిదీ అందులో ఉంటుంది. నేషనల్ పార్క్స్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ, ఎకనామిక్స్కి సంబంధించి బడ్జెట్లు, స్కీములు, ఏ ఇయర్ ఏది మొదలు పెట్టారు, అవార్డులు ఏంటి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్, ఇవన్నీ రావాలి మనకి. యాప్టిట్యూడ్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంప్లిమెంటేషన్, కాంప్రహెన్షన్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఉంటాయి, కాంప్రహెన్షన్లు ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది. రీజనింగ్ సంబంధించి సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలకిజంలు, బ్లడ్ రిలేషన్స్, సేమ్ రీజనింగ్లో ఉన్న మొత్తం సిలబస్ ఉంటుంది. స్ట్రీమ్స్ మనకి స్పెసిఫిక్స్ చూసుకున్నాం అనుకుంటే, అంటే పేపర్ 2కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే పేపర్ 2లో వచ్చేసి కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఉంటుంది. అకౌంటెన్సీ ఏమేమి చదవాలని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇందులో క్లియర్గా జస్ట్ ఓన్లీ జర్నల్స్, లెడ్జర్స్, ఫైనల్ అకౌంట్స్, కంపెనీస్, దాని తర్వాత దీనికి సంబంధించి డిబెంచర్స్, డిప్రిసియేషన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. మేనేజ్మెంట్ మొత్తం థియరీ సబ్జెక్ట్. ఇది థియరీకి సంబంధించి ఒక లీడర్ ఎలా ఉండాలి, ఒక హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఒక లీడర్ మోటివేషన్ ఎలా చేయాలి, ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నారు కదా మీరు, సో మేనేజింగ్ తెలిసి ఉండాలి మీకు, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి వాళ్ళతో వీళ్ళతో అని. దాని తర్వాత ఫైనాన్స్కి సంబంధించి, కాస్టింగ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే డబ్బుల గురించి. ఓకేనా? డబ్బుల గురించి అంటే మనీ మార్కెట్, M0 అంటే ఏంటి, M1 అంటే ఏంటి, డెరివేటివ్స్, ఫిజికల్ పాలసీ ఎలా ఉంటుంది, CRR ఏంటి, SRR ఏంటి, మొత్తం ఫైనాన్స్ అండ్ ఎకానమీ అనొచ్చు దీన్ని. ఓకేనా? మనం ఫైనాన్స్ అండ్ ఎకానమీ అనే పేరుతో డీల్ చేద్దాం దీన్ని. కాస్టింగ్కి సంబంధించి కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్, ఈ 2 ఒకటి సబ్జెక్టులు.
అదండి ఓవరాల్‌గా. సో, ఓవరాల్‌గా మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ సెబీ గురించి తెలుసుకోవాల్సినయి అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నాకు మోటివేషన్‌గా ఉంటుంది, వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకు సెబీకి సంబంధించి నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఈ పీపీటీ టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.